మరో బ్రేకింగ్ చూస్తున్నాం. కడప జిల్లా గోపవరం మండలం పీపీకుంట చెక్పోస్ట్ వద్ద నిర్వహించిన పోలీసుల తనిఖీల్లో భారీగా బంగారం, వెండి పట్టుబడింది. దీని విలువ దాదాపు 5 కోట్లు ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఎన్నికల నిబంధనల ప్రకారం మోతాదుకు మించి బంగారు ఆభరణాలు తరలించకూడదని ఎన్నికల అధికారులు హెచ్చరించినప్పటికీ తరచూ ఇటువంటి సంఘటనలు జరుగుతున్నాయి. నగలను విక్రయించడం కొరకు ఒక చోటు నుండి మరో చోటుకి తరలిస్తున్నారా, లేక ఓటర్లకు అందించడం కొరకు అక్రమంగా తరలిస్తున్నారా అనే కోణంలో పోలీసులు విచారణ చేపట్టారు. బంగారు ఆభరణాలన్నీ ప్రైవేట్ ఆభరణాల సంస్థకు సంబంధించినగా తెలిసింది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి సురేంద్ర అందిస్తారు. సురేంద్ర, చెప్పండి. కడప జిల్లా పోలీసుల తనిఖీల్లో భారీగా బంగారం, వెండి పట్టుబడినట్టు తెలిసింది. నా సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. ఎస్ కిరణ్మయి, అసలే ఎన్నికల కోడ్ అమలు ఉన్న నేపథ్యంలో ఎక్కడా కూడా పూర్తి స్థాయిలో ఎన్నికలకు సంబంధించినటువంటి కోడ్ అనుసరించే నగదు కానీ బంగారు కానీ నగదు కానీ రవాణా చేయాల్సి ఉంటుందని చెప్పి ఎన్నికల కోడ్ వచ్చినప్పటి నుంచి కూడా ఎన్నికల సంఘం చాలా సీరియస్ గా ఉంది. ఒక జిల్లా నుంచి మరొక జిల్లాకు తరలించే క్రమంలో ప్రతి చోట చెక్ పోస్టులు కూడా పూర్తి స్థాయిలో ఏర్పాటు చేసి ఎక్కడికక్కడ భద్రతను అయితే కాపాడుతున్నారు. లాస్ట్ 2 రోజుల కిందట కూడా ఎస్పీ సిద్ధార్థ్ కౌశల్ జిల్లాలో 13 చెక్ పోస్టులు ఏర్పాటు చేశామని చెప్పడంతో చాలా సీరియస్ గా ఉంది ఎన్నికల సంఘం. ఈ సమయంలో నెల్లూరు నుంచి కడపకు అలాగే ప్రొద్దుటూరుకు సంబంధించిన కొన్ని బంగారు దుకాణాలకు ఇప్పుడు మన విజువల్స్ లో చూపించబోయే సీక్వెల్ కంపెనీకి చెందినటువంటి ఒక వెహికల్ ద్వారా 29 కేజీల బంగారు అలాగే సిల్వర్ రెండింటిని ట్రాన్స్పోర్ట్ చేస్తూ కూడా పీపీకుంట చెక్ పోస్ట్ దగ్గర పట్టుబడింది ఈ వెహికల్ తో పాటు 2 అక్కడ ప్రయాణం చేసే వ్యక్తులను కూడా అదుపులోకి తీసుకున్నారు. వీళ్ళు చెప్పే కారణాలు ఏంటంటే ప్రొద్దుటూరు బంగారంగళ్లకు అలాగే కడపలో ఉన్నటువంటి కొన్ని బంగారు దుకాణాలకు మేము ఈ వెండి అలాగే బంగారు సప్లై చేయడానికి వస్తున్నామని చెప్తున్నారు. కానీ ఎన్నికల కోడ్ నేపథ్యంలో ఒక్కసారిగా అంత పెద్ద ఎత్తున వచ్చేసరికి పోలీసులు కూడా ఒక్కసారిగా షాక్ అయ్యారు. వాటిని వెంటనే తీసుకొని విచారించే క్రమంలో నెల్లూరులో ఉన్నటువంటి ఒక కంపెనీ నుంచి ఈ ప్రొద్దుటూరుకు కడపకు ఇవి ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారని చెప్పి తేలింది. అయినప్పటికీ ఎన్నికల కోడ్ అమల్లో ఉండడంతో ఇంత పెద్ద ఎత్తున బంగారము సిల్వర్ ట్రాన్స్పోర్ట్ చేయడంతో ఒక్కసారిగా దాన్ని ఐటీ అధికారులకైతే అప్పగించారు. అక్కడికి వెళ్ళి తమకున్నటువంటి బిల్స్ అవన్నీ చూపించి రిటర్న్ తీసుకొని రావాలని చెప్పి వాళ్ళకైతే ఒక సలహా ఇచ్చారు. కానీ వాళ్ళ దగ్గర అంత మోతాదు అంటే దాదాపు 5 కోట్లకు సంబంధించినటువంటి వాల్యుయేషన్ కలిగిన మోతాదులో బిల్లులు కూడా లేనట్టుగానే తెలుస్తోంది. వాళ్ళకు మరి ఐటీ శాఖకు అప్పగించారు కాబట్టి వెంటనే దాన్ని అక్కడ నుంచి తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మొత్తానికి ఎన్నికల సమయంలో తప్పనిసరిగా మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎన్నికల కోడ్ లో అందరికీ అవగాహన కల్పించారు. ఎట్టి పరిస్థితుల్లో 50,000కు పైగా ఒక వ్యక్తి దగ్గర నగదు ఉండకూడదు, అలాగే బంగారాన్ని కూడా పరిమితికి మించి తీసుకురాకూడదని. అయినా కూడా కడప జిల్లా ఉన్నటువంటి బార్డర్ ఇది నెల్లూరు కడపకు, ఆ బార్డర్ లో ఇంత పెద్ద ఎత్తున బంగారు సిల్వర్ దొరకడంతో ఒకసారిగా పోలీసులతో పాటు ప్రజలు కూడా అవాక్కయ్యారు. మరి చూడాలి అప్పగించినటువంటి బంగారు సిల్వరు బిల్స్ ఇవి ఇచ్చి తీసుకుంటారా, లేదంటే దాంట్లో ఉన్నటువంటి ఎలాంటి కోణంలో తీసుకెళ్తున్నారు అనేది కూడా చూడాల్సి ఉంటుంది కిరణ్మయి. రైట్ సురేంద్ర, థ్యాంక్ యూ.